డ్రై ఫ్రూట్స్ లడ్డు. ఇవి షుగర్ ఫ్రీ డ్రై ఫ్రూట్ లడ్డూస్. ఇవి కేవలం డ్రై ఫ్రూట్స్ అండ్ ఖర్జూరంతో చేసినవి. వీటిలో షుగర్ కానీ బెల్లం కానీ ఏవి యూజ్ చేయలేదు. ఈ లడ్డూస్ చాలా సాఫ్ట్గా ఉంటాయి. చిన్నపిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి ఇవి తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. హలో అండి, నమస్తే. నేను మీ రూహి. వెల్కమ్ టు మన ఛానల్ మిసెస్ సోమ్ రూహీస్ కిచెన్. మంచి ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి రోజుకి ఒక్క లడ్డు తింటే సరిపోతుంది. మరి ఇంత టేస్టీగా హెల్తీగా ఈ లడ్డుని ఎలా చేసుకోవాలో మరి చూసేద్దామా. ముందుగా ఒక ఫ్రై ప్యాన్లో అరకప్ వాల్నట్స్, అరకప్పు కాజులు, అరకప్ బాదం పప్పు అన్నీ ఒక నిమిషం పాటు డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇందులో ఒక అరకప్పు బ్లాక్ కిస్మిస్ అలాగే ఎల్లో కిస్మిస్ని రెండు కలిపి తీసుకున్నాను. ఇందులో ఒక అరకప్పు నువ్వుల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు వేసేటప్పుడు రికార్డ్ చేయడం మిస్ అయింది, దానికి సారీ. అన్నిటినీ బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిద్దాం. అదే ప్యాన్లో ఒక అరకప్పు గసగసాలు వేసుకొని ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ గసగసాలని సగం డ్రై ఫ్రూట్స్లోకి మరియు సగం బౌల్లోకి తీసుకుంటున్నాను. ఈ బౌల్లో ఉన్న గసగసాలని డ్రై ఫ్రూట్స్ రోల్ చేయడానికి సపరేట్గా కొన్ని తీసి పెట్టుకున్నాను. మీకు అలా డ్రై ఫ్రూట్స్ రోల్ చేయడం నచ్చకపోతే ఈ గసగసాలని కూడా డ్రై ఫ్రూట్స్లోకి కలిపేయచ్చు. అలాగే ఇందులో ఒక కప్పు ఖర్జూరం తీసుకొని దాంట్లో ఉన్న గింజల్ని తొలగించుకోవాలి. ఖర్జూరం అండ్ కిస్మిస్ వాడడం వల్ల ఈ లడ్డూస్కి స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఇంకా ఎక్స్ట్రా స్వీట్ కావాలనుకుంటే దీంట్లో హనీ కూడా వేసుకోవచ్చు. పూర్తిగా చల్లారాక అన్నీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. మీకు క్రంచీ లడ్డూస్ కావాలనుకుంటే మీరు ఇలా ఉన్నప్పుడే లడ్డూస్ లాగా రోల్ చేసుకోవచ్చు. నేను సాఫ్ట్ లడ్డూస్ చేస్తున్నాను కాబట్టి చిన్న జార్లో వేసుకొని ఇంకొంచెం మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. ఇలా సాఫ్ట్ లడ్డూస్ చేయడం వలన చిన్నపిల్లలకి మరియు పెద్దవాళ్ళకి, ఎవరికైతే టీత్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ లడ్డూస్ చాలా ఈజీగా తినేయచ్చు. ఇప్పుడు మీరు ఒకసారి స్వీట్ చెక్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. మీకు ఇంకా కొంచెం స్వీట్ కావాలనుకుంటే కొంచెం హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెంగా పిండి తీసుకొని లడ్డూలాగా రోల్ చేసుకొని ఇలా గసగసాల్లో ఒకసారి డిప్ చేసుకుందాం. ఈ గసగసాలని ఇలా డిప్ చేయడం నచ్చకపోతే మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు ఈ మిగిలిన గసగసాలు కూడా వేసుకొని పేస్ట్ చేసేసుకోండి. ఎంతో టేస్టీ హెల్దీ డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయినట్టే. ఇలా గసగసాలో డిప్ చేయకుండా మరికొన్ని లడ్డూస్ని నేను ఇలా చేసుకున్నాను. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలపగలరు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోని ఇంగ్లీష్లో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, దాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్.